శ్రీమాత్రే నమః. ఈ లలిత సహస్రనామ స్తోత్రంలో 25వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాము. నిత్యమీనాముపలాలయంతి ముదాలసాం మంజుల వాగ్విలాసం మహేంద్ర నీలచ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత అశ్వారూఢ దిష్టిత కోటి కోటిభిరావృత. సంపత్కరి అంటే సంపత్కరి దేవి, సంపత్కరి అనేటటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు. ముందు శ్లోకంలోని మనం బండాసుడిని వధించడానికి కావలసినటువంటి శక్తి అనేది అమ్మవారు కలిగి ఉన్నది. ఆ శక్తి సేన గురించి ఈ శ్లోకంలో మనం వివరంగా తెలుసుకుంటున్నాము. సంపత్కరి దేవి సమారూఢ అధిరోహించబడి ఉంది, ఎక్కి కూర్చొని ఆసీనురాలై ఉంది. సింధూర వ్రజ సేవిత, సింధూర వర్ణంలో కలిగినటువంటి ఏనుగుల గుంపు అంటే ఏనుగుల సమూహముతో అమ్మవారు సేవించబడుతూ ఉన్నది. సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత. సంపత్కరి దేవి అమ్మవారు ఈ ఏనుగుల యొక్క గజ సమూహాన్ని సైన్యాధ్యక్షత వహించి ముందుకు నడిపిస్తూ ఉన్నది అని దీని అర్థం. అశ్వారూఢ దిష్టిత కోటి కోటిభిరావృత. అశ్వారూఢ అంటే అశ్వారూఢ దేవి అశ్వ సైన్యాధిపతి, అమ్మవారి యొక్క అశ్వ సైన్యాధిపతి. కోటి కోటిభిరావృత, కోటాన కోట్లు కలిగినటువంటి అశ్వ సైన్యానికి అశ్వారూఢ దేవి అధిష్టానం వహించి చుట్టూ పరివృత అంటే చుట్టూ మోహరించి ఆ అశ్వ సైన్యాన్ని అదుపు చేస్తూ ఉన్నది, యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నది అని అర్థము. శ్రీమాత్రే నమః. దీని అంతరార్థం తెలుసుకుందాం. ఈ ఎప్పుడు జరిగింది బండాసుర వధ. అశ్వ సైన్యం అయితే గజ సైన్యం అయితే పూర్వం ఎప్పుడో రాజులు ఉండేవారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అనుకోవచ్చు. సైన్యాది వాగ్దేవతలు ఊరకనే చెప్తారండి. శ్రీ విద్రోని ప్రతి పదానికి అంతరార్థం కూడా ఉంటుంది. ఆ అంతరార్థం ఏంటంటే ఏనుగు దేనికి సంకేతం అంటే మనస్సుకు సంకేతము. అదుపు తప్పిన ఏనుగు ఎలాగా విపరీతాలు సృష్టిస్తుందో అలాగే అదుపు తప్పిన మనసు కూడా అలాగే విపరీతాలు సృష్టిస్తుంది. ఆ మనసును అదుపు చేసుకోవడం ద్వారా మనం సాధనలో మరింత ముందుకు వెళ్తాము. మనం ఏదైతే కార్యక్రమం తలపెట్టాలి అనుకుంటామో తలపెడతామో దానికి సూటిగా నేరుగా మనము ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటాము మనసును అదుపు చేసుకోవడం వల్ల. మన కర్తవ్యం ఒకటైతే మనసు అదుపు తప్పి ఇంకా వేరే వేరే రకాలుగా వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా మన కర్తవ్య బోధ అనేది మనసును నియంత్రించుకోవడం ద్వారా మనకు కలుగుతుంది. అది ఏ రకంగా సాధ్యం అంటే ఈ సంపత్కరి దేవిని ఉపాసించడం ద్వారా మనకి సాధ్యపడుతుంది. అశ్వం దేనికి సంకేతం అంటే ఇంద్రియాలకు. అశ్వం యొక్క వేగం అనేది ప్రాణశక్తికి సంకేతం. ఇంద్రియాలను ప్రాణశక్తిని మనం ఎప్పుడు నియంత్రించుకోగలుగుతాము అని అంటే అశ్వారూఢ దేవిని శరణ వేరినప్పుడు, ఆమె కృపాకటాక్షాలు మన యందు పుష్కలంగా ఉండేటప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. చూసారా, ఎక్కడ ఏనుగు ఎక్కడ అశ్వము, మనసు ఇంద్రియాలు ప్రాణశక్తి. ఈ శ్లోకం చదవడం వల్ల ఇవన్నీ కూడా మన అధీనంలోకి వస్తాయి. తద్వారా మన ద్వారా జరిగేటటువంటి మంచి కార్యక్రమాలు ముందుకు వెళతాయి. మనం ఒక కార్యక్రమం తలపెట్టాలనుకున్నాము, ఇదే మనం తెల్లవారులేసి కోవిలికి వెళ్తామో హోమం చేస్తామో లేకపోతే ఇంకెక్కడికో వెళ్తామో లేదంటే వ్యాపారం చేస్తాము, విద్యను అభ్యసిస్తాం. ఎన్నో రకాలైన టార్గెట్స్ ఉంటాయి ప్రతి మనిషికి. అటువంటి మనసు చంచలమైనది కదా, విపరీత ధోరణికి వెళ్ళిపోయి అటు సైడ్ వెళ్తుంది ఇటు సైడ్ వెళ్తుంది. అలా కాకుండా మన గమ్యం ఏంటో అనేది దిశానిర్దేశం అనేది పూర్తిగా మనకి అమ్మవారు దారిని చూపిస్తుంది. మనసు నియంత్రణలోకి వచ్చిన తర్వాత ఆ మనసు నియంత్రణలోకి రావాలి అని అంటే ఈ శ్లోకాన్ని మనం అర్థం చేయాలి. అలాగే ఇంద్రియ నిగ్రహం కావాలి. అలాగే ప్రాణశక్తిని మనం మన దృష్టిపై కేంద్రీకరించి ఉంచాలి అని అంటే
ఈ అశ్వారూఢ అమ్మవారిని సేవించడం ద్వారా మనకి ఇంద్రియాలను నిగ్రహించగలిగే శక్తి, ప్రాణ శక్తిని సహస్రారం వరకు తీసుకెళ్ళగలిగేటటువంటి శక్తి మనకి అశ్వారూఢ అమ్మవారు మనకి ఇస్తారు. అయితే ఈ అశ్వారూఢ అమ్మవారు మనకు తెలియదు, ఈ సంపత్కరి అమ్మవారు మనకు తెలియదు. మరి ఎలాగ వీరిని అర్చించడం, ఎలాగ మనం ఈ వీరిని కొలవటం అనే ఆలోచన చాలా మందికి రావచ్చు. ఇది ధ్యానంలో ఉండే వాళ్ళకి ఎక్కువగా దీని గురించి అవగతమవుతుంది. అయితే ఈ మనస్సును ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ఎలాగూ, వీళ్ళని ఎలాగ మనం ధ్యానించాలి, ఎలాగ పూజించాలి, ఎలాగ అర్చించాలి అనే సందేహం వాళ్ళదు. కేవలం ఈ శ్లోక పఠనం మాత్రమైనా మనకి అమ్మవారు అనుగ్రహ సిద్ధి కలుగుతుంది. ఒకే శ్లోకాన్ని కాదు కదా మనం చదివేది, లలితా సహస్రనామ పారాయణలో ఈ శ్లోకాన్ని ప్రతిసారి మనం ఉచ్చరిస్తున్నాం. కానీ మనకి ఇంద్రియ నిగ్రహం, మనసు చంచలత్వం తగ్గాలంటే ఈ శ్లోకం మీద పట్టు సాధించాలి. ఈ శ్లోకం పదే పదే మననం చేసుకోవడం ద్వారా మనకు మనశ్శాంతి కలిగి మనకి దిశానిర్దేశం అనేది కలుగుతుంది అనేది నా భావన. అయితే ఈ శ్లోకం గురించి మీకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.